మనం కేంద్రానికి బోలెడంత పంపిస్తుంటాం, మనకు వచ్చేది తక్కువ. ఇది సహజంగా మనకు జరిగేటటువంటి ప్రచారం. మన దగ్గర కొంతమంది యాంటీ బీజేపీ కావచ్చు, యాంటీ మోడీ కావచ్చు, అట్లాంటి ప్రచారం బాగా చేస్తుంటారు. ఒకసారి గుర్తుకు తెచ్చుకొని మనం అనేకసార్లు మాట్లాడుకున్నాం. ఆంధ్రాకి రహదారులు, జాతీయ రహదారులు ఎన్ని ఇచ్చారు, ఏమి ఇచ్చారు అన్నటువంటి చూసుకుంటే దాదాపు 2.5-3 లక్షల కోట్ల రూపాయల రోడ్లు ఇచ్చారు. అందులో ఇప్పటికీ 70-80 వేల కోట్లు గత 5 సంవత్సరాలలో లైన్లోకి వచ్చినటువంటి రోడ్లు. ఇప్పుడు ఇంకా ఇంకొక 2 లక్షల కోట్ల రూపాయల దాకా రోడ్లు నడుస్తున్నటువంటి పరిస్థితి. అయితే మనం ఎంత ఇచ్చాం అదే రోడ్ల ద్వారా, అదే హైవేల ద్వారా అంటే ఆంధ్రప్రదేశ్లో 2019-20 నుంచి 2023-24 మధ్య 5 ఏళ్ల కాల వ్యవధిలో జాతీయ రహదారుల మీద టోల్ ప్లాజాల నుంచి 13,020 కోట్ల రూపాయలు వసూలైందట. ఇది తాజా కేంద్ర ప్రభుత్వం అధికారికంగా చెప్తుంది. నితిన్ గడ్కరీనే చెప్పిన లెక్క. ఆంధ్రాలో మొత్తం 72 టోల్ ప్లాజాలు ఉన్నాయి. గత 3 ఏళ్లలో 20 కొత్తగా వచ్చినాయి అన్నటువంటి లెక్క కూడా చెప్పుకొచ్చారు.